RTI మీడియా. ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకర్ నాయుడు మాట్లాడుతూ 1885 డిసెంబర్ 28 నాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, నేటికి 140 సంవత్సరాలు పూర్తి చేసుకుని 141లో అడుగుపెట్టిందని, కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడు WC బెనర్జీ అధ్యక్షతన 77 మంది ప్రతినిధులతో తొలి సమావేశం బాంబేలో జరిగిందని, పౌర హక్కుల కోసం పోరాడడం, దేశవ్యాప్తంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. 1915లో మహాత్మాగాంధీ కాంగ్రెస్లోకి రాకతో సామాన్య ప్రజల ఉద్యమంగా కాంగ్రెస్ పార్టీ మారిందని, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి కీలక ఉద్యమాలు కాంగ్రెస్ నాయకత్వంలోనే జరిగాయని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడం జరిగిందని, ఇప్పటి వరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రులుగా పనిచేసి దేశాన్ని ఎంతో ఆర్థిక ప్రగతిలో నడిపించారని, 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసి 50 లక్షల కోట్ల అప్పు చేస్తే ప్రస్తుతం 12 సంవత్సరాల్లో 200 లక్షల కోట్లు బీజేపీ ప్రభుత్వం అప్పు చేస్తుందని శంకర్ నాయుడు అన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ఒక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి కల్పించాలని మంచి ఉద్దేశంతో జాతిపిత మహాత్మాగాంధీ గౌరవార్థం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006 ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరును తొలగించి జైరామ్జీ పేరు పెట్టడం సరైంది కాదని, గాంధీ పేరును మారిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని శంకర్ నాయుడు అన్నారు. ఇటీ కార్యక్రమంలో ఎడపల్లి ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, వడ్డేపల్లి మాజీ సర్పంచ్ సరిదాస్, అంబమోడ్డన్న, ఎడపల్లి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, ఐరన్లో నవీన్, పురం రాజశేఖర్, మైనం ప్రతాప్ రెడ్డి, కిసాన్ కేట్ ప్రెసిడెంట్ ప్రసాద్, బ్రాహ్మణపల్లి ప్రసాద్, లయన్స్ క్లబ్ మనోజ్, వై రాజ్ కుమార్, నిల్లిరాజు, బండారి హబీబ్, ఆర్ స్వామిగౌడ్, సాదిక్ హుస్సేన్, మస్తాన్, ఇస్మాయిల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ గారి పేరు మార్చడమా? కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్ఆర్ఈజీసీకి గాంధీ గారి పేరు తీయడమా? ఎన్ఆర్ఈజీసీకి మహాత్మా గాంధీ గారి పేరు తీయడమా? కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేరు మార్చి జయరామ్జీ అనే పేరు పెట్టిందో, జీరామ్జీ అనే పేరు పెట్టిందో కేంద్ర ప్రభుత్వము తక్షణము దాన్ని ఉపసంహరించుకో. గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, తులసిరెడ్డి నాయకత్వం, తులసిరెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన్న జరుపుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్స్, తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్, ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాల్సిందిగా ఏఐసిసి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మండల కేంద్రం న్యాయాబాద్లో ఈ యొక్క యువకుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇక్కడ జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది.
ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులో పాల్చేసి కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా మరి ఏదైతే కుట్ర పన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉందో కాంగ్రెస్ పార్టీని దూరం చేసేటువంటి దమ్ము దక్షత ఏ పార్టీకి ఈ దేశంలో లేదనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి గుండెల్లో ఇప్పటికీ 145 సంవత్సరాలుగా బతుకుందనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దేశంలో ఉన్న దేశానికి మరి ఏదైతే స్వతంత్రం తేవటంలో ముఖ్య పాత్ర పోషించి జాతపితగా కొనియాడుతున్నటువంటి మహాత్మా గాంధీ యొక్క ఉనికిని తీసేసేటువంటి ప్రయత్నంలో భాగంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి MGNRG పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో మరి దాన్ని గాంధీ యొక్క పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పేరు మార్చి గాంధీని ఈ దేశంలో ఉండొద్దు అనే ఒక గాంధీ పేరు ఇక్కడ వినపడద్దు అనే ఒక ఆలోచనతో కుట్రతో మరి మహాత్మా గాంధీ అయినటువంటి దేశానికి జాతిపిత అయినటువంటి వ్యక్తి యొక్క ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కుట్ర పన్ని ఏదైతే ఈ దేశాన్ని మతాల వారీగా కులాల వారీగా విభజించి పాలించి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉంది ఇది సాధ్యపడదో రాబో కాలంలో కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా ప్రతి యువకుడు చేయెత్తి చాటేటువంటి సందర్భం ఇది. దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మరి రాబో కాలంలో రాహుల్ గాంధీని మనం ప్రధానిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఓట్ల రాజకీయంతో కేవలము టెక్నికల్ గా ఉన్నటువంటి ఈ యొక్క ఈవీఎంల్ని మార్చేసి మరి అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని ముస్లింల్ని వేరు చేసి మరి వాళ్ళు అధికారంలోకి వచ్చి పబ్బం గడుపుకుంటూ గత 12 ఏళ్లుగా పరిపాలన చేస్తూ ఈ దేశాన్ని అధోగతి పాలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 55 సంవత్సరాలు దేశంలో పరిపాలన చేస్తే కేవలం దేశానికి 55 లక్షల కోట్ల అప్పు ఉండేది. మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కేవలం 12 సంవత్సరాలుగానే